ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్ ఏ ఛానల్ ఫర్ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జునది భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞాన యోగంలో 26 శ్లోకాలు పూర్తి చేసుకుని ఈరోజు మనం 27 మరియు 28వ శ్లోకాలకి ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకోబోతున్నాము ఇన్ టూ సెపరేట్ వీడియోస్. అయితే మనకి ఆ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞము గురించి చెప్పనారంభించారు. ఎక్కడ అంటే 23వ శ్లోకం నుండి మనకి యజ్ఞం అక్కడ మొదలుపెట్టి మనకి అనేక రకాల యజ్ఞాలు అంటే మనకి భారతదేశంలో ఉన్న అనేక యోగ మార్గాలు చెప్పుకొస్తూ వస్తున్నారు. ఇందులోనే మనకి పతంజలి యోగ సూత్రాలలోని కూడా టచ్ చేస్తూ వస్తున్నారు. అయితే 23వ శ్లోకంలో మనకి ఎలా మొదలు పెట్టారు అంటే గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే అని అక్కడ యజ్ఞాయాచరతర కర్మ అన్న దగ్గర మనకి ఆ ప్రీరిక్విజిట్స్ ఏంటి అంత గత సంగస్యుడు, ముక్తస్యుడు, జ్ఞానావస్థిత చేతసుడు, ఇవన్నీ అంటే మనకి ఆ ఫలాపేక్ష కానీ ఆ కోరికతో చేయటం కానీ ఆ ఫలం మీద ఆపేక్ష కానీ ఈ రాగద్వేష భయాల నుండి ముక్తుడైన వాడు ఆ ఆత్మజ్ఞానం నందే తన ఆ అక్కడే తన ధ్యాస అంతా నిలిపినవాడు అతను. అలా చేసే ప్రతి కర్మ భగవదార్పణగా చేసేవాడు ఏమవుతుంది అతనికి అంటే తను చేసే ప్రతి కర్మకి ఆ ఫలితంతో సహా అంతా కూడా ఇంకా ఆ కర్మ బంధం లేకుండా విలీనమైపోతోంది, ప్రవిలీయతే అని చెప్పి ఇంకా రకరకాల యోగ మార్గాల గురించి యజ్ఞాల గురించి చెప్తున్నారనమాట. కొద్ది కొద్దిగా మనం అది నేర్చుకుంటూ వస్తున్నాము. అందులో ఎంతో డెప్త్లో పరమహంస యోగానంద గారు మనకి వివరణ ఇస్తూ ఓ వచ్చారు. 24వ శ్లోకంలో త్రిపుటి గురించి నేర్చుకున్నాం. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిహి బ్రహ్మాజ్ఞౌ బ్రహ్మణాహతం. అంటే బ్రహ్మణాహుతం అంటే అక్కడ మనం ఈ యజ్ఞంలో వేసే హోమద్రవ్యాలు కానీ ఆ యజ్ఞం చేసే యజమాని కానీ ఆ యజ్ఞము అనే ప్రక్రియ కానీ అన్నీ కూడా సమస్తం బ్రహ్మమే. సో మనకి అటువంటి మానసిక స్థితిలో అటువంటి స్థితిలో మనం చేసే యజ్ఞం ఏదైతే ఉందో దానికి వచ్చే ఫలితం కూడా బ్రహ్మమే అని, అటువంటి వాడు బ్రహ్మమునే పొందుతాడు అని 24వ శ్లోకంలో చెప్పుకున్నాము. 25వ శ్లోకంలో 2 రకాల యజ్ఞాల గురించి చెప్పారు. దేవతారాధన బ్రహ్మయజ్ఞము, దైవమే వాపరే యజ్ఞం అంటే దైవ దేవతారాధన అంటే ఒక దేవతా రూపము ఆయా అటువంటి యజ్ఞం చేస్తున్నాం. ఇక్కడే మనకి 7 ఏజెంట్స్ మనకి సమస్త సృష్టిలో సమిష్టిగా వ్యష్టిగా మనకి ఉన్న ఈ శరీరాలు ఏదైతే ఉన్నాయో కారణ సూక్ష్మ భౌతిక దేహాలు సమిష్టిగా ఎవరైతే పాలిస్తున్నారో మరియు మనకి వ్యష్టి జీవాత్మగా మనకి కూడా కాజల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ అండ్ ఫిజికల్ బాడీ ఉంది. వీటిని ఎవరైతే పాలిస్తున్నారో వీటినన్నిటినీ మార్గదర్శకంగా ముందుకు తీసుకెళ్లే ఆ శక్తి, ఆది పరాశక్తి, మహాప్రకృతి ఎవరైతే ఉన్నారో ఈ 7 కూడా మనకి స్టెప్ వైజ్గా అంటే ఒక్కొక్కళ్ళని మనకి ఏం కావాలో దాన్ని బట్టి ఆరాధించుకోవచ్చు, వాళ్ళని మనం ఆవాహన చేసుకోవచ్చు. వాళ్ళని మనం ఎప్పుడైతే తృప్తి పరుస్తామో అప్పుడు మనకి మనకి కావలసింది ఏ కోరికతో అయితే చేస్తున్నామో అవన్నీ దక్కుతాయి. అలా ఒక్కొక్కళ్ళని మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు అంటే వారిని మనం
మన భక్తితో, భక్తి శ్రద్ధలతో వాళ్ళని ఇంప్రెస్ చేస్తున్నాము. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం. యష్టి జీవాత్మగా ఉన్న ఈ దేహాల నుండి ఇంకా ముందుకు వెళ్ళి సమిష్టిగా ఉన్న ఈ భౌతిక విరాట్ రూపము, హిరణ్యగర్భుడు, ఈశ్వరుడు, అలా అంత ఆ సమిష్టి అక్కడి వరకు వెళ్ళిన తర్వాత మనకి ఆ చివరి దశ ఏమిటంటే బ్రహ్మాత్మైక్య స్థితి, అంటే పరబ్రహ్మముతో ఐక్యం అవటం. ఇలా స్టెప్ లైడర్ ఫ్యాషన్ లో చేసుకుంటూ ఉండొచ్చు, లేదా శూన్యంలోకి డైరెక్ట్ గా, అంటే యోగ సాధన చేస్తూ నేను శూన్యంలోకే దాని మీదే దృష్టి పెట్టి అదే సాధన చేసుకోవచ్చు. అది మనం ఇరవై ఆ 25వ శ్లోకంలో తెలుసుకున్నాము. అంటే ఈ దేవతారాధన ఇదంతా మంచిదే, కానీ మనకి అది కర్మబంధాలలో ఇరుక్కునే అవకాశం ఉంది. మరి మరణించిన కూడా ఏమంటే ఆ దేవతా లోకాల్లోకి వెళ్తాం, కానీ ఆ బ్రహ్మైక్య స్థితి అనేది మనకి ప్రాప్తించదు. అది ఒకటి గుర్తుపెట్టుకోమని చెప్పారు. తర్వాత బ్రహ్మజ్ఞానము అనేది ఇంకా అల్టిమేట్ అన్నమాట. బ్రహ్మజ్ఞావపరే యజ్ఞం అంటే ఇంకా ఆ బ్రహ్మము మీదనే దృష్టి పెట్టి అక్కడే మనం ఆ యజ్ఞం చేస్తున్నాము, ప్రాణయజ్ఞం చేస్తున్నాము. మన దృష్టి అంతా పరబ్రహ్మం మీదే పెట్టుకున్నాము. అలా 2 రకాల యజ్ఞాలు మనకి 25వ శ్లోకంలో చెప్పుకున్నాము. అలా మళ్ళీ ఆ, ఈ 26వ శ్లోకంలో ఏం యజ్ఞాలు చెప్పారంటే మనకి ఇంద్రియ యజ్ఞాల గురించి చెప్పారు. ఇది శ్రోత్రాదీనేంద్రియాణ్యన్యే. అక్కడ ఏమని చెప్పారు అంటే మన ప్రాణశక్తి ఎప్పుడైతే ఆ సాధనలో, క్రియాయోగ సాధనలో మనం ఎప్పుడైతే అంతర్ముఖం చేసుకుంటామో మన చెవిలికి ఉన్న శక్తి, అలాగే సమస్త ఇంద్రియాలకి ఉన్న శక్తిని మనం అంతర్ముఖం చేసుకుంటున్నాం, విత్డ్రా చేసుకుంటున్నాం. ప్రత్యాహార చేసి కూటస్థుడిలో నిలిపి అక్కడ సంయమ అగ్ని, అంటే సంయమ అంటే ఏంటి? ధారణ, ధ్యాన, సమాధి స్థితి. ధారణ అంటే పాయింటెడ్ ఫోకస్. ఎప్పుడైతే మనం సరైన ఆసనం వేసుకొని ప్రాణాయామం మొదలు పెట్టామో అక్కడ తర్వాత ఆ ప్రత్యాహార జరిగిన తరువాత మనకి ఇక్కడ ధారణ, ఒక రూపం మీద కానీ కాంతి మీద కానీ ఏదో ఒకటి ఫోకస్ పెట్టుకుని భ్రూ మధ్యం దగ్గర ఏదైతే దాన్ని చేస్తున్నామో అది తొలి దశలో ధారణ అంటాం. అలా సస్టైన్డ్ ఫోకస్ అంటే ఆ ధారణ కుదిరి ఇంకా అందులోనే మనం స్థిరంగా ఉండగలిగినప్పుడు దానినే మనం ధ్యానం అంటున్నాము. తర్వాత గ్రాడ్యువల్గా అదే సస్టైన్ అయిపోయి లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఎప్పుడైతే ఆ స్థితిలో ఉండగలుగుతున్నామో దాన్ని సమాధి స్థితి అంటున్నాము. అంటే ధారణలో మనకి అన్ని చుట్టూతా సౌండ్స్ వినిపించటం కానీ, ఎవరైనా పిలిస్తే వినిపించటం కానీ, ఆ, అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. కానీ మనం కదలం అన్నమాట. అంటే అలాగే కూర్చొని తర్వాత ధ్యాన స్థితిలోకి వెళ్తాం. క్రమక్రమంగా ఆ బయట నుండి వచ్చే నాయిసెస్ కానీ, స్మెల్స్ కానీ ఏదన్నా ఉంటే మన ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు మన రోజు జరిగేది ఇది. కొద్ది కొద్దిగా అవన్నీ డిసప్పీర్ అవుతూ ఉంటే ధ్యాన స్థితిలో, ఆ తర్వాత సమాధి స్థితిలో ఇంకా బాహ్యంగా ఏది ఉండదన్నమాట. జీరో అయిపోయి ఆ కేవలం భ్రూమధ్య దగ్గరే అక్కడ ఏదైతే ఇంకా అక్కడే ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా బాహ్య జగత్తు మీద ఎటువంటి ప్రాణశక్తి, అంటే అక్కడ పూర్తిగా మనకి ఆ శక్తి అక్కడ లయమైపోయింది. అది సమాధి స్థితి. అది సంయమ. ఆ అగ్నిలో, ఆ సమాధి స్థితిలో ఉన్న అగ్నిలో ఇంద్రియాగ్నిషు, ఇంద్రియాలన్నిటినీ అంటే ఆ శక్తిని అన్నిటినీ కూడా మనం అక్కడ ఆహుతి చేస్తున్నాము. అంటే ఏమవుతుంది అప్పుడు ఇంద్రియాలకి? అంటే డూ వి లూజ్ ఎవ్రీథింగ్ అంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇంద్రియాలకి శక్తి లేదు. విన్నా విననట్టే. అంటే మనకి అది సరౌండింగ్స్ లో ఏది జరిగినా సరే మన శక్తి అంతా కూడా కేంద్రీకృతమై ఉన్నది ఆ బ్రుకుటి దగ్గర. సో అలా ఎప్పుడైతే మనం చేస్తామో మన ఇంద్రియాలకి అతీత శక్తులు వస్తాయి. మనం ఏమి ఇప్పుడు బాహ్య జగత్తులోకి వచ్చిన తర్వాత అదేం లూజ్ అవ్వం. మన దృష్టి దివ్య దృష్టి అవుతుంది. మన శ్రవణం దివ్య శ్రవణం అవుతుంది. అంటే అతీంద్రియ శక్తులు మనకు వస్తాయి. అది అక్కడ ఉన్న మనకి ఆ కీలకం ఏంటంటే వి డోంట్ లూజ్ ఎనీ పవర్. ఇంకా ఆ అతీంద్రియంగా ఇంకా ఎంతో ఆ సుప్రీం పవర్స్ వస్తాయి అన్నమాట మనకి. దివ్యమైన ఆ రుచిని మనం గ్రహించటం కానీ, అంటే ఒక ఆహార పదార్థం మన నాలుకకి టచ్ అయిందంటే అందులో ఉన్న ఆ స్వీట్ ఏంటి, సవర్నెస్ ఏంటి, అందులో చేదు ఉందా, ప్రతి ఆ టేస్ట్ బడ్ని మనం ఫీల్ అవ్వగలుగుతాం. అంటే అంత ఆ ఆ శక్తి పెరుగుతుంది వాటికి, ఇంద్రియాలకి. ఎందుకంటే మనం వాడట్లేదు కాబట్టి.
ఎప్పుడు అవసరమో అప్పుడే మనం ఆ స్విచ్ ఆన్ చేస్తున్నాం కాబట్టి మంచి పవర్ఫుల్గా ఉంటాయి. అందుకే కళ్ళు మూసుకొని ఎక్కువసేపు ధ్యానం చేసేవాళ్ళు వాళ్ళు కళ్ళు తెరిచినప్పుడు కళ్ళలో అంత పవర్ ఉంటుంది. ఎందుకంటే ఆ శక్తిని అంతా వాళ్ళు ఆ, అది కన్జర్వ్ చేసుకుంటున్నారు ఎనర్జీని అంతా. సో అలా ఇంద్రియాగ్నిషు జుహ్వతి ఇదంతా మనకి సమాధి స్థితిలో జరిగేది. అలాగే సమాధి నుండి బయటికి వచ్చిన వాడు ఏమన్నారు ఆ నెక్స్ట్ లైన్లో, అక్కడ మనకి గృహస్థుకి ఆ ఏదైతే ఉందో, అంటే సమాధి స్థితి నుండి బయటకు వచ్చామో, ప్రపంచ వ్యవహారాలు చేస్తున్నామో, ఇక్కడ ఏం జరుగుతోంది బాహ్య జగత్తులో వచ్చిన తర్వాత శబ్ద స్పర్శ రూప రసగంధాలకి వాటికి అటాచ్ అవ్వకుండా, వాటికి లోలత్వం చూపించకుండా, ఏంటి శాస్త్ర నిషిద్ధమైన ఎటువంటి పనులు చేయకుండా ఇంద్రియాగ్నిషు జుహ్వతి, అది అదొక యజ్ఞం. ఇలా మనం సోఫార్ ఈ యజ్ఞాలు నేర్చుకున్నాము. మనం 23లో ఒక యజ్ఞము, తర్వాత బ్రహ్మయజ్ఞము, తర్వాత దేవతా యజ్ఞము, బ్రహ్మ, ఇక్కడ 24లో బ్రహ్మార్పణం అది తెలుసుకున్నాము. తర్వాత బ్రహ్మయజ్ఞం గురించి మనకి 25వ శ్లోకంలో, 26వ శ్లోకంలో ఇంకొక 2 యజ్ఞాలు తెలుసుకున్నాం. మొత్తం 6 రకాల యజ్ఞాల గురించి సోఫార్ తెలుసుకున్నాము. ఇంకా మనకి ఈరోజు 27, 28 శ్లోకాలలో ఏమి యజ్ఞాల గురించి చెప్తున్నారో తెలుసుకుందాము. మరి ఈ ఫస్ట్ వీడియోలో ముందు సాయి మేడంని ఇన్వైట్ చేసుకుని 27వ శ్లోకం పాడించుకొని దాని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. ఓవర్ టు యూ సాయి మేడం. 4వ అధ్యాయము 27వ శ్లోకము. సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఏమంటున్నారు? సర్వాణీంద్రియ కర్మాణి అంటే ఇక్కడ అపరే అంటే మరికొందరు యోగులు, ఇంకొన్ని యోగాల గురించి ఇంకొంతమంది ఎలా ప్రాక్టీస్ చేస్తారు అంటే, ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే మనకు అనేక మార్గాలు ఉన్నాయి. ఎవరికి ఏది వాళ్ళకి ఫాలో అవ్వటానికి, కానీ వాటిలో వాళ్ళకి చాలా బ్రహ్మైక్య స్థితి వస్తోంది, మాకు ఆ ప్రశాంతత లభిస్తోంది అన్నవాళ్ళు వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. ఏది ఇక్కడ కరెక్ట్ ఇది రాంగ్ అని కాదు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఇన్ని రకాల యజ్ఞాల గురించి, అంటే మీరు ఏది ఫాలో అయినా సరే మీరు ఆ బ్రహ్మైక్య స్థితిని ప్రాప్తింప చేసుకుంటారు అని చెప్తున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. అపరే అంటే మరికొందరు యోగులు సర్వాణి ఇంద్రియ కర్మాణి, ఇంద్రియ కర్మలన్నింటినీ మరికొందరు ఏంటంటే ప్రాణకర్మాణి, ప్రాణక్రియలన్నింటినీ కూడా జ్ఞానదీపితే, ప్రాణముచే ప్రకాశితమైన ఆత్మ సంయమ యోగాగ్నౌ. ఆత్మ సంయమ, ఇక్కడ కూడా మళ్ళీ సంయమ అన్న మాట వచ్చింది. ఆత్మ సంయమ యోగాగ్నౌ, ఆత్మ సంయమ యోగ రూపాగ్ని అందు జుహ్వతి, దానిని ఆహుతి చేస్తున్నారు, హవనం చేస్తున్నారు. అంటే దీనికి మనకి పరమహంస యోగానంద గారు ఇంకా లోతుల్లోకి వెళ్ళి ఏం చెప్తున్నారంటే, ఇదంతా కూడా మనకి జ్ఞానయోగం గురించి వివరణ ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఈ జ్ఞాన యజ్ఞము ఆత్మ సంయమ యోగాగ్నౌ, ఈ వివరణ అంతా జ్ఞానయోగం గురించి ఇస్తున్నారు. మనకి గాటాక్స్ విత్ అర్జునాలో పరమహంస యోగానంద గారు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ముందు ఈ ఆత్మ సంయమ యోగాగ్ని గురించి అంటే జ్ఞాన యజ్ఞము గురించి, జ్ఞాన యోగం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, దానిలో ఉన్న నెక్స్ట్ ఏం చెప్పారంటే, జ్ఞానంలో ఉన్న నెగిటివ్స్ ఏంటి, దానిలో ఉన్న లోపాలు ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటి అనేది వివరణ ఇచ్చారు. ఆ డ్రాబ్యాక్స్ వివరణ ఇచ్చిన తర్వాత క్రియాయోగం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ. కానీ ఈ ఈ శ్లోకం ఈజ్ జ్ఞానయోగం గురించి చెప్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ. కానీ పరమహంస యోగానంద గారి వివరణ ఇలా స్టెప్స్ వైజ్గా తీసుకెళ్లారు. సో జ్ఞానయోగం గురించి ఏంటి అంటే, ఇక్కడ మనకి జ్ఞానయోగం అనగానే ఇమీడియట్గా మనకి గుర్తొచ్చేది మనకి రమణ భగవానులు ఆయన చూపించిన ఆ విచారణ మార్గం, నిన్ను నువ్వు తెలుసుకో, అదొక్కటే ఆయన అన్నది. నేను ఎవరు అన్న విచారణ, హూ యామ్ ఐ.
సో ఈ విచారణ మార్గం అనుసరించే వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనసంతా కూడా ఎప్పుడు భ్రూమధ్యం మీదే అక్కడే కేంద్రీకృతమై ఉంటుంది. నో మ్యాటర్ మన వాళ్ళకి డే టైంలో ఉన్నారా, పడుకుని ఉన్నారా, సుషుప్తావస్థలో ఉన్నారా, స్వప్నావస్థలో ఉన్నారా, ఏ టైంలో అయినా సరే వారి దృష్టి అంటే ఏంటంటే వాళ్ళు ఒక సాక్షి భావనతో ఉంటున్నారు. ఏదైనా సరే ఏ స్థితిలో ఉన్నా జాగృత్ స్వప్న సుషుప్తావస్థలో ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ స్థితి ఏమిటి అంటే ఆ తురియా స్థితిలో అన్నింటినీ గమనిస్తున్నారు, చూస్తున్నారు. ఆ స్థితిలో ఉన్నవాళ్ళు అంటే అక్కడే నిలిపి ఉన్నారు. ఇది చాలా 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 కష్టమైన మార్గము. అట్లా నిత్యం నేనెవరు విచారణతో మనస్సు మూలాల్లోకి వెళ్ళి అట్లా జ్ఞానాన్ని వారిలో ఎప్పుడైతే ప్రజ్వలింపజేసుకుంటారో అదేమంత ఈజీ కాదు. జాగృత అవస్థలో ఉంటూ అందరి మధ్యలో ఉంటూ వాళ్ళ దృష్టి మాత్రం ఇక్కడే పెట్టుకుని ఉన్నారు. ఇక్కడే పెట్టుకుని ఉండటం అంటే దే నాట్ పైకి చూడటం అని కాదు. అది ఆ శరీరాంతో అటాచ్ అవ్వకుండా దేహాత్మ భావన లేకుండా అంటే భావశూన్యత ఏదన్నా జరిగినా సరే స్థిమితంగా స్థిరంగా వాళ్ళ ఎనర్జీ ఎప్పుడు కూడా సుషుమ్నాలోనే అక్కడే ఉంది, సెంటర్డ్ అయి ఉంది, కానీ బయటికి ప్రవహించట్లేదు. వాళ్ళు చేసేది ఏంటి అంటే నేనెవరు విచారణ అంతే, హూయామై అని తెలుసుకోవటం అంతే. ఇందులో యోగ సాధన కానీ ఆ పర్టికులర్ ప్రాక్టీసెస్ కానీ ఏమీ లేవు. ధ్యానం కానీ కూర్చోవటం, కళ్ళు మూసుకోవటం, తర్వాత లెగిస్తే ఇలా ఉన్నారా అంటే ఇక్కడ చెప్పేది ఏంటి అంటే అటువంటిది ఏం లేదు. కేవలం ఏ స్థితిలో ఉన్నా సరే అక్కడే దృష్టి పెట్టుకున్నారు. ఇట్లా ఇంద్రియ కర్మలు అంటే సర్వాణీంద్రియ కర్మాణి అన్నారు. ఇంకా ఆ ప్రాణశక్తి గురించి ప్రాణకర్మాణి అన్నీ కూడా ఆ జ్ఞానాగ్నిలో ఆ లోతుల్లోకి మునిగిపోయాయి. ఆ జ్ఞానంలోనే ఆ ప్రాణకర్మ అంతా కూడా, ఎందుకంటే వాళ్ళ శక్తి అంతా సుషుమ్నాలోనే ఉంది. ఆ ఇంద్రియాలతో చేసే కర్మలన్నీ కూడా ఇక్కడ ఉండే కేంద్రీకరించి ఉంచే చేస్తున్నారు. ఆ జ్ఞానాగ్నిలోనే ఉంది అదంతా కూడా. అంటే పూర్తిగా ఇంకా వాళ్ళు లయమైపోయి ఉన్నారు. ఎందుకే మనకి ఆ సాంఖ్య యోగములో ఉన్న వాళ్ళు చాలా కొద్ది మంది, ఎక్కువ మంది ఉండరు. ఈ జ్ఞాన మార్గమే, కేవలం జ్ఞాన మార్గమే ఫాలో అయ్యే వాళ్ళు మనకి ఎక్కువ మంది కనిపించరు. ఈ మార్గంలో ఏంటంటే మనకి వీళ్ళు ఏం చేస్తారు అంటే శాస్త్ర గ్రంథాలు చదవటం, ఆధ్యాత్మిక గ్రంథాలు ఇవన్నీ మనకి ఆ, పురాణాలు, ఇతిహాసాలు, మనకి భగవద్గీత, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా చదవటం. ఆ చదివిన దాన్ని నిరంతరం వాళ్ళు ధ్యానిస్తారు. ఊరిని చదివేసి పై పైన వెళ్ళిపోవటం కాదు, అందులోకి వెళ్తారు. ఆ ఏదైతే చదువుతున్నారో ఆ దాని ద్వారా వాళ్ళు ఏం చదివామో దానితో వాళ్ళు మమేకం అయిపోతున్నారు. అది మనకి ఆ అదొకటి గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానయోగం అంటే ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉండాలంటే మన మనస్సు కానీ మన ఉపచేతన మనస్సు, సబ్ కాన్షియస్ మైండ్, మనం ఏదైతే మనం ఈ పూర్వజన్మ వాసనలు క్యారీ చేస్తున్నామో మన ఉపచేతన మనస్సులో ఇవన్నీ కూడా మనల్ని వెనక్కి లాగకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనల్ని ఇప్పుడు మెడిటేషన్ లో కూర్చున్నా కానీ ఎవరైనా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నా కానీ మనకి ఈవెన్ దో మనం చాలా ఇంటెన్స్ గా సాధన చేస్తున్న మనకు వెనక్కి లాగేది ఏంటి అంటే ఈ సత్వరజస్తమో గుణాలు, ఈ తమో గుణము రజోగుణము వెనక్కి లాగుతాయి. మన పూర్వజన్మ వాసనలు బయటకు వచ్చేస్తాయి. అంటే వీడు నన్ను అంటాడా అని వెంటనే మనం ఆ ఫీల్ అయిపోవటం కానీ, లేదన్నా ఏదైనా ఆహార పదార్థం చూస్తే ఆ అత్యాశతో తినేయటం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మన లోపల ఉన్న మన పేర్చుకున్న ఈ హ్యాబిట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ముందుకు వచ్చేస్తాయి. వీళ్ళు జ్ఞానయోగ సాధకులు ఎవరైతే ఉన్నారో ఇది చాలా జాగ్రత్తగా వీళ్ళు గమనించుకుంటూ ఉండాలి. వాళ్ళ మనస్సు మళ్ళీ బాహ్యంగా వీటి వైపుకు వెళ్లకుండా. అది కఠోరమైన సాధన, చాలా డిఫికల్ట్ అది. ఇక్కడ మనం ఈ సెల్ఫ్ కంట్రోల్ అని కానీ నియంత్రణ, నిగ్రహం ఏదైతే సెల్ఫ్ కంట్రోల్ అని చెప్పుకుంటున్నామో వాడుక భాషలో, అది ఇక్కడ మనకి ఈ శ్లోకం ద్వారా ఏదైతే చెప్తున్నారో ద ఫైర్ ఆఫ్ కంట్రోల్ ఇన్ సెల్ఫ్, ఆత్మ సంయమ యోగాగ్ని అంటే ద ఫైర్ ఆఫ్ కంట్రోల్ ఇన్ సెల్ఫ్, ఆత్మలో సంయమ యోగం అంటే అక్కడ ఉన్న అగ్నిలో మనం ఆ నిగ్రహం అనేది అంత స్ట్రాంగ్ గా ఇక్కడి నుండి వస్తోంది. బాహ్యంగా
నేను ఈ రోజు నేను ఉపవాసం చేస్తాను, దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి, నేను ఒక ఫ్రూట్ జ్యూస్ తాగి ఊరుకుంటాను 9 రోజులు, సరే ఎట్లాగైనా కష్టపడతాను, ఇట్లా బాహ్య నిగ్రహాలు ఒక్కొక్క ఇంద్రియాన్ని కంట్రోల్ చేయటం కాదు. ఇదంతా కూడా ఏంటంటే చాలా లిమిటెడ్ గా మైండ్ తో చేసేది మనం. ఆత్మ సంయమ యోగాగ్ని అంటే ఈ పరమాత్మ ప్రతిబింబమైన మన కూటస్థుడు ఆత్మ యొక్క అక్కడ ఉన్న ఈ లిమిట్లెస్ అపరిమితమైన మన మైండ్ తో చేసేది అన్నిటికీ కూడా లిమిట్ ఉంటుంది. అందుకే కొంతవరకు చేయగలం కానీ అంత స్ట్రాంగ్ గా దాంతో ఏదైనా ఏ ఇంద్రియాన్నైనా మనం కంట్రోల్ చేయాలంటే అంత కొన్ని రోజులకి గ్రాడ్యువల్ గా పట్టు తగ్గిపోతూ ఉంటుంది. వేరాజ్ ఎప్పుడైతే ఈ ఆత్మ సంయమ యోగాగ్ని అంటున్నారో ఆ ఫైర్ ఇన్ ద సెల్ఫ్, ఆ కంట్రోల్ ఏదైతే అది అపరిమితమైనది, దానికంటూ ఒక లిమిట్ లేదు. ఇంకా నీకు ఆ ఇంద్రియాల వైపు జారిపోవటం అనేది ఉండదు, అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. అది అక్కడ అంత లోతుల్లో ఉన్న మాట అది ఆత్మ సంయమ యోగాజ్ఞం అనేది. ఈ మార్గం ఫాలో అయ్యే వాళ్ళు విల్ పవర్ తో వాళ్ళ అహాన్ని ఆత్మలో లయం చేస్తారు. ఇంకా వాళ్ళకి దేహాత్మ భావన, నేను అన్న భావన, అంటే ఏది చేస్తున్నా సరే నేను అన్న భావన కానీ ఇదేమీ ఉండదు. అదంతా కూడా పూర్తిగా వాళ్ళు లయం చేస్తారు. అదే వాళ్ళు నిత్యం వాళ్ళు ప్రాక్టీస్ చెయ్యగా అందులోనే ఇంకా అదే వాళ్ళు అయిపోతారనమాట. అప్పుడు ఈ దశేంద్రియాలు ఏదైతే ఉన్నాయో, మనకి 5 జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనకి ఇంకా పంచ ప్రాణాలు, ప్రాణ అపాన ఉదాన సమాన వ్యాన, ఈ పంచ వాయువులు, పంచ ప్రాణాలు ఏదైతే ఉన్నాయో ఆత్మ అనే అగ్నిలో అయ్యి లయమైపోవటం వాళ్ళు చూస్తారు. ఇంకా ఈ సెపరేషన్ ఏం లేదు, అన్ని ప్రాణవాయువులు ఏకవాయువులాగా ఆ ఏకాదశి అంటాం కదా, అట్లా దశేంద్రియాలన్నీ కూడా ఒకటే దశ. ఏంటి అది అంటే ఆ ప్రాణశక్తి ఆత్మలో లయమైపోతున్నాయి అయ్యి. అదే వాళ్ళు దర్శిస్తారు. దాని ద్వారా ఏమవుతుందంటే శరీరానికి ఇప్పుడు ఈ సెన్సెస్ కి కానీ ఆ అశాంతి, ఆ రెస్ట్లెస్నెస్ ఏదైతే ఉందో అదంతా కూడా సమూలంగా నాశనం చెయ్యగలుగుతారు ఒక జ్ఞాన యోగి. అలా వీళ్ళ ప్రాక్టీస్ ఉంటుందన్నమాట. వీళ్ళ అంతా కూడా నేనెవరు విచారణ, నేనెక్కడి నుండి ఆ ఆలోచనను పట్టుకోవటం, ఈ ఆలోచన మూలంలోకి వెళ్ళటం. ఓకే, మనస్సు నుండి వచ్చింది. ఈ మనస్సు అనేది ఎవరు, మనస్సు మూలం ఏమిటి, మనస్సు కానీ ఈ ఆలోచనలు కానీ అన్ని ఎక్కడి నుండి వచ్చాయంటే అన్నింటికీ మూలమైనది ఆ ప్రాణశక్తి. అక్కడి నుండే వస్తోంది, ఆ కూటస్థుడి నుండే వస్తోంది, ఆత్మ నుండే వస్తోంది. దట్ ఈస్ ద ట్రూ సెల్ఫ్. అదే నేను. ఇక్కడ ఏదైతే ఆలోచనలతో ఈ లిమిటెడ్ గా ఏదైతే ఆలోచిస్తున్నానో, పరిధులతో కూడినది ఏదైతే ఉందో ఇదంతా కూడా నా అహంతో కూడినదే. ఇదంతా నా దేహాత్మ భావనతో నేను అంటించుకున్న మలినమే కానీ ఇది నేను కాదు అని ఆ విచారణ రోజంతా జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏదైనా శాస్త్ర గ్రంథాలు చదివినా సరే ఆ చదివిన దానిని ధ్యానిస్తారు. అదే వాళ్ళు అయిపోయే ప్రయత్నమే చేస్తారు కానీ ఊరినే టైం పాస్కి చదువుకోవటం అనేది ఉండదన్నమాట. అది వీళ్ళ మార్గం. అయితే ఇక్కడి వరకు మనం శ్లోకానికి ఉన్న ఎక్స్ప్లెనేషన్ అయితే, ఇక్కడ పరమహంస యోగానంద గారు జ్ఞాన యోగంలో ఉన్న ఈ డ్రాబ్యాక్స్ ఏంటి, లోపాలు ఏంటి అనేది చెప్తున్నారు మనకి. ఇప్పుడు ఈ మెడిటేషన్, ఈ క్రియా యోగా ఎస్పెషల్లీ ఏదైతే చెప్తున్నారో ఇక్కడ మళ్ళీ నేను రిపీట్ చేసేది ఏంటి అంటే అన్ని యోగ మార్గాలు మంచివి, అదర్వైజ్ అసలు భగవద్గీతలో వాటికి చోటు కూడా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అన్ని యోగ మార్గాలు కూడా అదన్నీ శాస్త్ర ప్రామాణికంగా మనకి పరమాత్మ అందించినవే అయినప్పటికీ క్రియాయోగ సాధన ఎందుకు దానికి అంత ఇంపార్టెన్స్ అంటే అది ఫాస్టెస్ట్ రౌట్, చాలా ఫాస్ట్గా త్వరితగతిన మన గమ్యాన్ని చేరుస్తుంది అది. అందుకే అది ఎయిర్ప్లెయిన్ రూట్ అన్నమాట. అంటే మనకి ఫ్లైట్ తీసుకుని వెళ్ళటం లాంటిది. మిగతావన్నీ కూడా మనకి గ్రౌండ్ ట్రాన్స్పోర్ట్ లాగా వెళ్తాం, కాకపోతే చాలా టైం పడుతుంది. మనకు ఉన్న ఈ లైఫ్ని ఎంత బాగా మనం వినియోగించుకోవాలి అంటే క్రియాయోగ సాధన చేసినప్పుడు ఫాస్ట్గా ముందుకు వెళ్తాము, ఆ రిజల్ట్స్ ముందుగా తొందరగా వస్తాయని చెప్తున్నారు. అంతేకాని వేరే తప్పు అని కాదు, అది కొంచెం గమనించుకోండి. వేరే ప్రాక్టీసెస్ చేసేవాళ్ళు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవాల్సిన పని లేదు. అయితే ఇందులోకి వచ్చేస్తే ఇక్కడ పరమహంస యోగానంద గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ యోగ సాధనలో మనకి శాస్త్రీయ పద్ధతిలో జరిగే
ఈ ప్రత్యాహార కాకుండా జ్ఞాన యోగంలో ఈ యోగి చాలా తీవ్రంగా ఎదుర్కొనే సమస్య ఏంటంటే ఆ ప్రాణశక్తి అంటే ఈ సెన్సెస్ నుండి చాలా సివియర్ రెసిస్టెన్స్ అన్నమాట. అంటే ఆ ఏదన్నా ఇప్పుడు పండగలు కానీ ఏదన్నా వచ్చినప్పుడు బాగా పిండి వంటలు తినాలని ఉంది, కానీ ఆ నిగ్రహం నేను ఎవరు అన్నది అదొక్కటే పట్టుకుని ఉన్నారు. ఆ ప్రాణశక్తి అంటే వాసనలు వస్తున్నాయి, మంచిగా కిచెన్లోంచి వాసనలు వస్తున్నాయి, ఎంతో గుమగుమలు తినాలనిపిస్తోంది, కానీ ఇది నేను మళ్ళీ దేహంతో వెళ్ళిపోతున్నాను, సెన్సెస్తో వెళ్ళిపోతున్నాను అని ఆ స్ట్రాంగ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్, ఆ ఆ ప్రాణశక్తిని చాలా గట్టిగా అంతర్ముఖం చేసే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. నాట్ సైంటిఫికల్లీ బట్ మనసుని కంట్రోల్ చేయటం అన్నమాట. అయితే ఈ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక చిన్న స్టోరీ ద్వారా మనకి గమ్యమేమో భగవంతుడు అని పెట్టుకున్నాము. ఈ శరీరము అనే రథాన్ని మనం తెచ్చుకున్నాం. ఈ శరీరం అనే రథంతో మనం భగవంతుడిని చేరుకోవాలి, అదే గమ్యం అని పెట్టుకున్నాము. అయితే ఈ రథాన్ని నడిపేది ఏంటి అంటే మనకి ఇంద్రియాలు. ఈ పంచజ్ఞా ఈ 10 ఇంద్రియాలు ఏదైతే ఉన్నాయో, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అనే వైల్డ్ హార్సెస్, అవి మామూలు కాదు. మనకి ఇంట్లో కొన్నాళ్ళు పెంచి టేమ్ చేసి వాటిని మనం కొంచెం ఆ జాగ్రత్తగా మనకి నచ్చినట్టు చేస్తే ఇట్స్ ఓకే. కానీ ఏంటంటే వీటికంటూ ట్రైనింగ్ లేకుండా ఉన్న వైల్డ్ హార్సెస్ అన్నమాట, అడవిలో ఉన్న వాటి లాంటివి. ఎక్కడ పడితే అక్కడ గుర్రాలు, పరిగెత్తే గుర్రాలు అవి. వాటిని పెట్టుకుని మనం ఈ శరీరం అనే రథంతో మన యాత్ర మొదలు పెట్టాం. అది అట్లా టేమ్ చెయ్యకుండా వాటిని డొమెస్టికేట్ చేయటం అంటే వాటిని పెంచి కొద్ది కొద్దిగా ట్రైన్ చెయ్యకుండా డైరెక్ట్గా ఆ గుర్రాలను పెట్టి ఆ రథాన్ని నడపటమే జ్ఞానయోగం అని చెప్తున్నారు పరమహంస యోగానంద గారు. ఆ గుర్రాలు వైల్డ్గా వెళ్తూ ఉంటాయి, ఈ దేన్ని గట్టిగా పట్టుకొని ఎట్లయినా కంట్రోల్ చేయాలని ట్రై చేస్తున్నారు. అది జ్ఞానయోగం. అట్లా చేయటం చాలా టైం పడుతుంది. వేరస్ మనకి ఈ గుర్రాలను నిదానంగా వాటిని ట్రైన్ చేసి చేస్తూ చేస్తూ అంటే మనం చిన్న చిన్న స్టెప్స్ మనకి రోజు కొంచెం సేపు సాధన చేస్తూ 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 ఉన్నప్పుడు ఏంటంటే ఇంద్రియాలు ఆటోమేటిక్గా అవి మన కంట్రోల్లోకి వస్తాయి. అదే యోగా టెక్నిక్స్కిను జ్ఞాన యోగానికి ఉన్న తేడా అని చెప్తున్నారు. కేవలం విచారణ మార్గం ద్వారా భగవంతుణ్ణి మీరు చేరుకోలేరు అని. ఆ కానీ మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి రమణాశ్రమం వారు కానీ ఈ జ్ఞాన మార్గం ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఎంతో కొంత జపం కానీ జపం, మంత్ర ధ్యానము, ఆ ఓంకార జపము, ఇవన్నీ ఓంకార ధ్యానము అన్నీ కూడా చేస్తూ ఉంటారు. చేసి డే టైం అంతా కూడా విచారణ మార్గం చేస్తారు. అది ఆ బ్యాలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ పరమహంస యోగానంద గారు చెప్పేది కూడా అదే. కేవలం ఇంకా ఆ విచారణ ఒక్కటే పట్టుకుంటాను, మిగతాది ఏది చేయను అన్నప్పుడు దాని ద్వారా భగవంతుణ్ణి చేరుకోలేరు. నువ్వు ఒక సూపర్ మ్యాన్ అయి ఉండాలి. కేవలం జ్ఞానయోగమే, ఆ విచారణ మార్గమే పట్టుకుని నువ్వు చేరుతున్నావు అంటే అసలు నువ్వు ఎక్స్ట్రాడినరీ సూపర్ మ్యాన్ అయి ఉండాలి. అది చాలా అనిశ్చితమైనది, చాలా టైం పడుతుంది కూడా అని చెప్తున్నారు. ఏది కేవలం నేనెవరు విచారణ, ఎటువంటి సాధన లేకుండా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అంటే ధ్యానం కానీ జపం కానీ అటువంటి ఏమీ లేనప్పుడు చాలా టైం పడుతుంది మీకు. వేరే క్రియా యోగా సాధన ద్వారా మీరు చాలా ఫాస్ట్గా మీరు గమ్యాన్ని చేరుకుంటారు అని చెప్తున్నారు. ఇక్కడ మీకు మీ దగ్గర బుక్ లేకుంటే కనుక కొన్ని నెంబర్స్ ఇచ్చారు, మీరు లెక్క పెట్టుకోవచ్చు. గురుగారు ఇక్కడంతా ఒక మ్యాథ్ ఇచ్చారనమాట, లెక్కలు ఇచ్చారు, ఎన్ని క్రియలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది. మీరు కావాలంటే ఇక్కడ పాజ్ చేసి పేపర్ మీద నోట్ చేసుకొని మీకు ఎన్ని క్రియలు జరుగుతున్నాయి ఇక్కడ నేను లెక్క పెట్టుకున్నాను కూర్చుని. గురువుగారు ఇచ్చిన నంబర్స్ అన్ని నోట్ చేసుకొని నాకు ఎన్ని క్రియలు జరుగుతున్నాయి, ఎన్ని నిమిషాలు పడుతున్నాయి, ఒక్కొక్క నిమిషానికి ఎన్ని క్రియలు చేస్తున్నాము దాన్ని బట్టి ఇచ్చారు. మీరు రెడీగా ఉండండి, నెంబర్స్ రాసుకోండి. ఒక సిట్టింగ్లో 1728 అంటే 1728 క్రియలు ఒక సిట్టింగ్లో. పొద్దున కూర్చున్నామంటే ఇన్ని క్రియలు చేసాం. ఎన్ని? 1728. 1728, 1728.
క్రియలు చేసి అలా ఆ ఒక సిట్టింగ్లో చేసిన క్రియలు అలా 20,736 క్రియలు చేస్తే ఎన్ని 20736 20,736 క్రియలు చేస్తే సమాధి స్థితి మనకి ప్రాప్తిస్తుంది. అంటే ఇప్పుడు మనకి పురాణ పురుష యోగిరాజాలో మనకి చెప్తారు కదా లాహిరి మహాశయులు, మనం రోజుకి 21,600 సార్లు శ్వాసిస్తాం. ఇప్పుడు ఇక్కడ చెప్పిన లెక్క ప్రకారం సుమారుగా మనకి ఆ నెంబరే ఇస్తున్నారు, అంటే క్లోజ్ టు 1,000 తక్కువ 20,736 క్రియలు. అంటే ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఆ సమాధి స్థితికి రావాలంటే మనకి మనకి అర్థం చేసుకోవాలంటే ఆ రోజు మొత్తం ఎన్నిసార్లు శ్వాసిస్తున్నామో అన్నీ కూడా క్రియలు, ఉత్తమ క్రియలు అయితే గనక, మామూలు క్రియలు కాదు, ఉత్తమమైన క్రియలు చేస్తే అప్పుడు మనకి ఆ సమాధి స్థితి అనేది సిద్ధిస్తుంది. మీరెవరికాళ్ళు లెక్క పెట్టుకోవచ్చు, నిమిషానికి ఎన్ని క్రియలు చేస్తున్నారు. చేసే కొద్ది కూడా స్లో అయిపోతాయి. ఇప్పుడు నిమిషానికి 6, 5, 4, 3 అట్లా నిదానంగా గ్రాడ్యువల్గా తగ్గిపోతాయి ఆ క్రియ. ఎంత అంటే దీర్ఘంగా వస్తుంది ఆ ప్రాణాయామ చేసేటప్పుడు. అది మీరు ఎవరికి వాళ్ళు పెట్టుకొని నిమిషానికి ఇన్ని క్రియలు జరుగుతున్నాయి, అయితే ఒక సిట్టింగ్లో 1728 చెయ్యాలి. అట్లా గ్రాడ్యువల్గా మన 20,736 ఆ నెంబర్ అప్రాక్సిమేట్గా చేస్తే సమాధి స్థితి వస్తుంది అని నేను లెక్క పెడితే నాకు రోజుకి 9 గంటలు చేయాలి. ఆ 9 గంటలు ఆ, ఎన్నోసార్లు 12 రోజులు 9 గంటలు చేస్తే సమాధి స్థితి వస్తుంది అని నాకు వచ్చిన నా లెక్క అన్నమాట. అయితే ఇప్పుడు క్రియాయోగి ఆయన శరీరం కానీ మనస్సు అంత హై వోల్టేజ్కి సిద్ధంగా ఉన్నప్పుడే ఈ ఏంటంటే గ్రాడ్యువల్గా మన ప్రాణశక్తి పెరుగుతూ వస్తోంది. ప్రాణ అపాన వాయువులు, అపాన వాయువును కూడా ప్రాణవాయువులో కలిపి అంతా కూడా ప్రతి సెల్ మనం ఆ కాంతివంతం చేసుకుంటున్నాము, ఎనర్జీ పెంచుకుంటున్నాము లోపల. అంటే బాడీ రెడీగా ఉండాలి దానికి. అట్లా సిద్ధంగా ఉంటే మనం గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, దగ్గరైతే ఉపదేశం తీసుకున్నామో ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేత సమాధి స్థితి అనేది అనుభూతి మనకి ప్రాప్తింప చేయబడుతుంది. మనం రెడీగా ఉన్నప్పుడే గురువుగారు మనకి అనుగ్రహం ఇస్తారనమాట. ఆ సమాధి స్థితి ఎట్లా ఉంటుంది అనేది మనకి ఒకసారి రుచి చూపిస్తారు. యోగానంద గారికి కూడా అట్లాగే మనకి ఒక యోగి ఆత్మకథలో రామ్ గోపాల్ మాజుందార్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఎవరు అంటే లాహిరి మహాశైలు వారి శిష్యులు ఆయన. ఆయన్ని సమాధి స్థితి ఎక్స్పీరియన్స్ కావాలి నాకు అని అడుగుతారు యోగానంద గారు వెళ్ళి. అయితే ఆయన చెప్తారు, ఆయన ఏంటి గొప్ప యోగి అన్నమాట. రోజుకి ఎన్నో గంటలు 18, 19 గంటలు అట్లా క్రియలు చేసి 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 ఆయన సమాధి స్థితిలో ఉన్నారు. అయితే ఆయన ఏమని చెప్పారంటే, ఇప్పుడు నీ శరీరం రెడీగా లేదు, నువ్వు రెడీగా ఉన్నప్పుడు త్వరలోనే నీ గురువు గారు, అక్కడ నీ గురువు గారు అని ఎవరినన్నారంటే యుక్తేశ్వరగిరి మహారాజ్, త్వరలోనే నీ గురువు గారు నీకు ఆ సమాధి స్థితిని అనుభవాన్ని నీకు ఇస్తారు, ఆయనే ఇస్తారు నీకు, నీ గురువు ఆయన అని చెప్తారు ఆయన. అది జరిగిన తర్వాత కొన్ని రోజులకే యోగానంద గారికి యుక్తేశ్వరగిరి మహారాజ్ ఆ ఆ సమాధి స్థితిని ఆయనకి ప్రాప్తింపజేస్తారు. అది మనకంతా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే ఇక్కడ మనకు పరమహంస యోగానంద గారు ఇచ్చే సలహా ఏంటంటే, మీరు సాధన ఇప్పుడు మన బిగినర్ స్టేట్లో ఈ రోజే మన ఉపదేశం తీసుకున్నాము, క్రియ ఇనిషియేషన్ తీసుకున్నాము అంటే స్టార్ట్ విత్ రోజుకు 2 సార్లు, ఉదయము సాయంత్రము 2 సార్లు పెట్టుకొని ఒక 14 నుండి 24 క్రియలు చేయటం మొదలు పెట్టండి. మీ శక్తిని కొద్దీ ఎంతవరకు చేయగలరో 14 నుండి 24 వరకు చేస్తూ క్రమంగా పెంచుకోండి. ఎట్లా పెంచమన్నారు, ఇప్పుడు మీరు 14 చేస్తే ప్లస్ 12, 12, 12, 12, దానికి 12 ఇంక్రిమెంట్స్లో చేసుకుంటూ వెళ్ళమన్నారు. అట్లా చేసుకుంటూ చేసుకుంటూ 108 వరకు రండి. 108 చేయమంటున్నారు. అది మీ గురువు గారి సలహా తీసుకోండి. మీరు ఆ ఆ క్రియలు ముందుకు వెళ్ళే కొద్దీ కూడా మీ గురువు గారు ఎప్పుడు కూడా ఆయన మార్గదర్శకం అనేది ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రాణశక్తితో ఆటలాడుతున్నాం. సో మనకంటూ ఒక ఆ గురువు గారి ఆయన గైడెన్స్ అనేది ఉండాలి దీంట్లో. అయితే మనకి ఈ క్రియా యోగా ఒక క్రమ పద్ధతిలో గ్రాడ్యువల్గా అట్లాగే
త్వరగా మన గమ్యాన్ని చేరుస్తుంది. ప్రాక్టీస్ చేసే కొద్దీ కూడా మన శరీరము, మన నరాల వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ అన్నీ కూడా ఆ క్రియకి అనుకూలంగా ఆ కరెంటుని లోపల పాస్ అయ్యే ఆ కరెంటుని తట్టుకునేట్టు తయారవుతుంది మన బాడీ, మన లోపలంతా కూడా. అయితే క్రియలో పట్టు సాధించి ఉత్తమ ప్రాణాయామ చేసేవాళ్ళు ఆ ఇంకా ఈ నెంబర్స్ జోలికి వెళ్ళరనమాట. చేసే కొద్దీ సంవత్సరాలు గడుస్తున్నాయి, ఇంకా నాకు నెంబర్స్తో పని లేదు. ఆ లోపల ఏదైతే ఆ దివ్యానుభూతి పొందుతున్నామో ఆ అనుభూతి మీదనే ధ్యాస పెడతాడు కానీ ఒక్కొక్క ఆ క్రియ లెక్క పెట్టుకోవటం ఇట్లా ఏమి ఉండదు. ఇదంతా కూడా తొలి దశల్లో 12, 24 తర్వాత అట్లా కౌంట్ బై 12 లాగా 108 వరకు చేసుకున్న తర్వాత ఇంకా అది ఇంకా అలవాటు అయిపోతుంది. ఇంకా టైం పెంచుకుని ఏంటంటే మనకి ఇంకా డెప్త్ పెరుగుతుంది. లేటరల్గా ఇంత టైం చేశాను, ఇన్ని క్రియలు చేశాను అని కాకుండా ఒక్కొక్క క్రియతోనూ మమేకం అయిపోయి అందులో ఏకత్వం వచ్చేస్తోంది మనకి. క్రియతో అనుసంధానం అయిపోతున్నాడు. అట్లా గ్రాడ్యువల్గా ఒక క్రియాయోగి అట్లా తయారవుతాడు. అయితే మనకి ఇక్కడ యోగానంద గారు ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు అనమాట. ఇట్లా నేను కొన్ని సంవత్సరాలు చాలా ఇంటెన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత గురువు గారు కానీ పరమ గురువులు మన యుక్తేశ్వరగిరి గారు మహారాజ్ ఆయన ఆశీర్వాదంతో ఏంటంటే 1 నుండి 3 క్రియలు చేయంగానే ఆయనకి సమాధి స్థితి వచ్చేస్తోంది అని మనకి ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు. చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ బ్రహ్మైక్య స్థితి ఆ ఇమ్మీడియట్ గా ఒక క్రియ చెయ్యంగానే ఆయనకి ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవారు అనమాట. ఆ పరమాత్మతో అనుసంధానం, ఆ బ్రహ్మాత్మైక్య స్థితి ఆయనకు వచ్చేసేది. మై బిలవ్డ్ లార్డ్ ఈజ్ నెవర్ మోర్ దాన్ ఆ క్రియా అవే. అంటే మనకి మనకు వాడుక భాషలో చెప్పుకుంటాం, నేను ఒక హార్ట్ బీట్ లోనే నీ దగ్గరే ఉన్నాను అని చెప్పడానికి ఐఎమ్ జస్ట్ హార్ట్ బీట్ అవే అని చెప్తాం. ఒక ఫోన్ కాల్ కొట్టు నీకు ఐఎమ్ జస్ట్ ఫోన్ కాల్ అవే అంటాము. అట్లా ఫోన్ కాల్ ఏంటంటే మనకి క్రియ చేసే కొద్దీ ఒక్క క్రియ చెయ్యంగానే పరమాత్మతో అనుసంధానం వచ్చేస్తోంది. అండ్ భగవంతుడు ఒక్క క్రియ దగ్గరే ఆ ఒక్క క్రియ చేసే దూరంలోనే ఉన్నాడు. అంత దగ్గరగా ఉన్నాం మనం భగవంతుడికి అని చెప్తున్నారు అనమాట. ఎప్పుడు వస్తుంది ఆ స్థితి అంటే ఇంటెన్స్ ప్రాక్టీస్. మనం ఇంకా మన సాధన బట్టి అందులో మనకి ఎంత గాఢత్వం ఉంది దాన్ని బట్టే ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది. ఇట్స్ ఆల్ ఆన్ అస్, మన మీద. అయితే అది క్రియా చేస్తూ దివ్యానుభూతిని పొందేటప్పుడు ఏంటంటే ఈ శరీరం రక్తమాంసాలతో కూడుకున్నదని కాకుండా అంటే ఇది ఆ అనుభూతిని చెప్తున్నారు. ఆ చేసే కొద్దీ ఏమవుతుందంటే బాడీ అంతా తేలిగ్గా అయిపోవటం, ఇదంతా కూడా ఇట్స్ నథింగ్ బట్ ఇది కాదు నేను ఊరినే నోటితో ఐఎమ్ నాట్ దిస్ బాడీ, ఐఎమ్ నాట్ దిస్ మైండ్ కాదు. ఆ అనుభూతి స్వయంగా చేయగలుగుతాం. చేసే కొద్దీ ఏంటంటే బాడీ లైట్ అయిపోవటం, ఆ లోపల ఉన్న సూక్ష్మ శరీరంతో కనెక్ట్ అవుతున్నాం కాబట్టి ఇదంతా కూడా ఒక ఎనర్జీ బాడీ లాగా. అంటే మనం గ్రాడ్యువల్ గా ఆ హిరణ్య గర్భుడితో కనెక్ట్ అవుతున్నాం అనమాట. ఆ సమిష్టి ఆ మనకి ఆ యాస్ట్రల్ బాడీ ఎవరైతే పాలిస్తున్నారో హిరణ్య గర్భుడు ఆయనతో ఆ అదంతా కూడా లింగాకారం వచ్చేస్తుంది. మనం కూర్చున్నప్పుడు అంతా యాస్ట్రల్ బాడీ అంతా కూడా దేదీప్యమానంగా, అదే లింగమయ కోశం అని కూడా అంటాం మనం, ప్రాణమయ కోశాన్ని. ఆ అట్లా ఆ స్థితిలోకి అట్లా వచ్చేస్తాం. అంటే బాడీ అంతా కూడా లైఫ్ట్రానిక్ ఎనర్జీగా మనకి తెలుస్తుంది. ఆ ఎనర్జీ మనకి ఫీల్ అవ్వగలుగుతాం అన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు క్రియ చేస్తున్నాం, పైకి కిందకి వెళ్తోంది. మా మూలాధార నుండి భ్రూమధ్యకి, మళ్ళీ భ్రూమధ్య నుండి మూలాధార, ఇట్లా కంటిన్యూస్ గా ఎనర్జీ అనేది ఆ రాపిడి జరుగుతోంది. అంటే ఆ మదనం జరుగుతోంది, దట్ చర్నింగ్. ఆ మనకి ఆ పాల సముద్రం చిలికినట్టు కంటిన్యూస్ గా చేసే కొద్దీ ఏమవుతోంది అంటే మనకి ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ చుట్టూత మనకి ఫిజిక్స్ లో బొమ్మలు గీసేవాళ్ళం చిన్నప్పుడు. ఇట్లా సర్కిల్స్, ఒక మ్యాగ్నెటిక్ రాడ్ ఉండి చుట్టూత ఇట్లా సర్కిల్స్ అట్లా వేవ్స్ లాగా వస్తాయి అటు ఇటు. మళ్ళీ దీనికి పైన నుంచి ఇట్లా ఇట్లా వస్తాయి. అలాగే మన బాడీ కూడా మన స్పైనల్ కాలం, వెన్నుపూస ఏదైతే ఉందో అది ఒక మ్యాగ్నెటిక్ రాడ్ లాగా ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ రాడ్ మనకి ఎప్పుడైతే ఆ చర్నింగ్ జరుగుతోందో పైకి కిందకి, ఆ వేవ్స్ మొత్తం మన చుట్టూతా అంతా కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఆరా అనేది
అంతా దాని స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట. వి స్ప్రెడ్ దట్ ఎనర్జీ అరౌండ్. అదంతా కూడా ఒక యోగి ఆ ఆ శక్తి వలయాన్ని అనుభూతి చెందగలుగుతాడు. అయితే మనకి అట్లా చేసే కొద్దీ ఏంటి అంటే ఒక లోపల నుండి ఓంకార నాదం వినిపిస్తుంది. ఆ ఓంకార నాదంకి కూడా తృప్తి పడకుండా ఇంకా ముందుకు వెళ్ళిపోయి ఆ నా నేను ఏదైతే ఈ ఓంకార నాదం నాలో వింటున్నానో అంతా సమస్త జగత్తు మొత్తం విశ్వమంతా కూడా నాకు వినిపించాలి అని ఇంకా ఆర్ద్రతతో యోగి ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా సాధన చేస్తూ ఉంటాడనమాట. అలా విశ్వశక్తితో అనుసంధానమైపోతాడు. ఇంకా అహమే ఉండదు. అహం అంతా కూడా అంత లయమైపోతుంది. అంత పరమానందంగా అది ట్రాన్స్మ్యూట్ అవుతుంది ఎనర్జీ. ఆ బాడీ కాన్షియస్నెస్ నేను నాది అని ఏదైతే ఉందో అదంతా లయమైపోయి పరమానందంగా అది రూపాంతరం చెందుతుంది. ఎనర్జీ కెన్ నేదర్ బి డిస్ట్రాయిడ్ నార్ బి క్రియేటెడ్. మన అహం అయి ఉండొచ్చు, మనలో ఉండే మలినాలు అయి ఉండొచ్చు, ఎక్కడికి బయటికి వెళ్ళవు. అది ట్రాన్స్మ్యూట్ అవుతుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఒకదాన్ని ఒకటి ఎలా అయితే మార్పు చెందుతున్నాయో మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పాజిటివ్ ఎనర్జీగా మార్పు చెందుతోంది, ట్రాన్స్మ్యూట్ అవుతోంది. ఆ స్థితిలోనే మనకి ఇంకా చాలా మంది ఇప్పుడు సమాన వాయువు పట్టుకొని ఉన్నప్పుడు లాహిరి మహాశయులు కూడా గాల్లో అట్లా పైకి ఆ ఆ భార్య లాహిరి మహాశయులు వారి భార్య అర్ధరాత్రి ఆయన అసలు క్రియాయోగ ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారనేది కూడా పాపమాడికి తెలియదు. ఒకరోజు అర్ధరాత్రి మెలకు వచ్చి ఎక్కడ చూసినా కనిపించదు. ఎట్లా పైకి చూస్తే పైన తేలుతూ ఉంటారు. అంటే సమాన వాయువు అక్కడంతా బంధించి దాని మీద పట్టు సాధించినప్పుడు బాడీ అంతా లైట్ అయిపోయి ఫ్లోట్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లా ఆ శరీరం ఫ్లోట్ అవటం కానీ ఇవన్నీ కూడా ఆ అనుభూతి చెందుతాం. అంటే ఏంటంటే ఇదంతా కదులుతున్న ఒక శక్తి రూపమే ఇదంతా. మొత్తం అట్లా మనల్ని మనం చూసుకోవటం, మొత్తం మన చుట్టూ ఉన్న సృష్టిని కూడా అలాగే చూసుకుంటాము. ఆ శక్తి వెనుక ఉన్నది చైతన్యము, ఈ చైతన్యం వెనుక ఉన్నది పరబ్రహ్మము, ఉనికి అని ఆయన స్వప్నంలోనే మనందరము ఉన్నాము అన్నది మనకి అదంతా కూడా అనుభవపూర్వకంగా మనకి అనుభూతి చెందగలుగుతాము. ఇది క్రియాయోగా గురించి ఆ నంబర్స్, ఆ మ్యాథ్ ఏదైతే ఉందో దాని గురించి చాలా బాగా వివరించారు ఇక్కడ. కానీ శ్లోకం అంతా మెయిన్ థింగ్ ఈస్ జ్ఞానయోగం. ఇది ఒట్టి జ్ఞానయోగమే పట్టుకుంటే సరిపోదు. దాని బ్యాక్గ్రౌండ్ పొద్దున్నే లేసి ఏదో ఒక సాధన చెయ్యకపోతే మనకు ఆ ఎనర్జీ రాదు. మనకి నా పర్టికులర్ ప్రాక్టీస్ నేను చేసేది ఏంటి అంటే యోగ సాధన అనేది డెఫినెట్గా ఉండాలి. దానితో పాటు డే టైం కూడా ప్రాక్టీస్ ఉండాలి. రెండూ ఉండాలి. అప్పుడు మనం చాలా ఫాస్ట్గా ముందుకెళ్తాం. మనం మార్నింగ్ ప్రాక్టీస్ లేకుండా ఆ డే టైం మనం ఎంతో మందిని కలుస్తూ ఉంటాము, ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనకి కుటుంబ సమస్యలు కానీ బయట వర్క్ రిలేటెడ్ కానీ ఎన్నో ఉంటాయి. వాటిని తట్టుకునే శక్తి బయట ఏం జరుగుతున్నా సరే నిశ్చలంగా మనం ఉండగలగాలి. సుషుమ్నాలోనే మనం కేంద్రీకృతమై ఉండాలి అంటే మనకి సాధన అనేది అవసరం. ఎస్పెషల్లీ మనం ఇప్పుడున్న పరిస్థితిలో ఈ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ కానీ ఎంతో స్ట్రెస్కి గురవుతున్న ఈ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దానికి మనకి ఆ శక్తిని ఇచ్చేది మనకి ఒక మెంటల్ ఎనర్జీ ఉండాలి. అవన్నీ తట్టుకోవాలి అంటే మనకు ఒక సాధన కావాలి. దానితో పాటు అక్కడ చేసి వదిలేయకూడదు. పొద్దున్నే నాకు అమ్మయ్య అయిపోయింది అని ఆ చెక్ మార్క్ పెట్టుకుని వెళ్ళిపోవటం కాదు. ఆ యోగ స్థితిలోనే మనం ఉండాలి. డే టైం అంతా కూడా మనం వచ్చే ఆలోచనను విచారణ చేయాలి. అప్పుడు మనకి భగవాన్ రమణ మహర్షి ఏదైతే చెప్పారో ఆ ప్రాక్టీస్ అంతా డే టైం చేస్తూ ఉండాలి. ఆ చేసేదానికి శక్తి మనకి యోగం ఇవ్వాలి. ఆ యోగము ఈ జ్ఞానయోగం ఏదైతే ఉందో రెండు మర్జ్ అయినప్పుడు బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి మనకి. అది నేను పర్టికులర్గా చేసేది. ఎవరిష్టం వాళ్ళది. ఆ, ఎవరికి దేనికి కనెక్ట్ అయితే వాళ్ళు దాన్ని అనుసరించుకొని ముందుకు వెళ్ళండి. సో దీంతో మనం 27వ శ్లోకం పూర్తి చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో 28వ శ్లోకం కొన్ని ఆధ్యాత్మిక అంతరార్థాన్ని చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెలవు. శ్రీకృష్ణ అర్పణమస్తు.